మంగళవారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు రాష్ట్ర హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఒక స్థలం కేటాయింపు కేసులో తనపై దర్యాప్తునకు గవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఒక ప్రధాన ప్రాంతంలో సిద్ధరామయ్య తన భార్యకు మైసూరు పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థ 14 స్థలాలు కేటాయించడంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తనపై దర్యాప్తునకు గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ ఇచ్చిన అనుమతిని ముఖ్యమంత్రి సవాల్ చేశారు. ఆగస్టు 19 నుంచి 6 సిట్టింగులలో పిటిషన్పై విచారణను పూర్తి చేసిన తర్వాత జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన ఏకసభ్య ధర్మాసనం తన ఉత్తర్వును ఈ నెల 12న రిజర్వ్ చేసింది. ఈ కేసులో ఆయనపై ఫిర్యాదులు విచారించవలసి ఉన్న ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తాజా పిటిషన్పై నిర్ణయం వెలువడే వరకు విచారణను వాయిదా వేయాలని ఆదేశిస్తున్న తన ఆగస్టు 19 నాటి ఉత్తర్వు గడువును కూడా పొడిగించింది. పిటిషన్లో ఉటంకించిన అంశాలు నిస్సందేహంగా దర్యాప్తునకు అర్హమైనవి. ఈ చర్యల లబ్ధిదారు వేరే ఎవరో కాకుండా సాక్షాత్తు పిటిషనర్ కుటుంబం అన్నది నగ్న సత్యం. పిటిషన్ను కొట్టివేయడమైంది అని జస్టిస్ నాగప్రసన్న తీర్పు ఇచ్చారు. ఇప్పటికే అమలులో ఉన్న మధ్యంతర ఉత్తర్వు రద్దవుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే సెక్షన్ 218 కింద గవర్నర్ ఆగస్టు 16న అనుమతి మంజూరు చేశారు. గవర్నర్ ఉత్తర్వు చట్టబద్ధతను సిద్ధరామయ్య ఆగస్టు 19న హైకోర్టులో సవాల్ చేశారు. పీసీ చట్టం సెక్షన్ 17A కింద అనుమతి పరిస్థితుల్లో తప్పనిసరి అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే గవర్నర్ అసాధారణ పరిస్థితుల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ కేసు అటువంటి మినహాయింపు ఇస్తుందని తెలిపారు. ముడా భూ కుంభకోణం కేసులో దర్యాప్తును ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్య న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. నేను చట్టాన్ని, రాజ్యాంగాన్ని విశ్వసిస్తాను. నిజం గెలుస్తుందని సిద్ధరామయ్య అన్నారు. అధికార బీజేపీ ప్రతీకార రాజకీయాలను ఆయన దుయ్యబట్టారు. భూ కుంభకోణం ఆరోపణలను బూటకంగా సీఎం కొట్టివేశారు. అయితే ఈ క్రమంలోనే హైకోర్టు ఉత్తర్వుపై సీఎం రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తోంది. సిద్ధరామయ్య రాజీనామాపై స్పందించిన డీకే శివకుమార్ మాట్లాడుతూ సిద్ధరామయ్య తప్పేం చేయలేదని, ఆయన నిష్కలంకంగా బయటకు వస్తారని శివకుమార్ స్పష్టం చేశారు. ఇదంతా బీజేపీ కుట్రేనని డీకే శివకుమార్ ఆరోపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.